అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య షార్ట్స్ అయితే పెడుతున్నాను, కానీ లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదండి. చిన్న హెల్త్ ఇష్యూ వల్ల పెట్టలేకపోయాను. నన్ను ఇంతకాలం ఆదరిస్తూ వస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాము. అన్నం చపాతీతో తినడానికి ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర శనగపప్పు కాంబినేషన్లో ఒక హెల్తీ అండ్ టేస్టీ కూర సులభంగా చేసేసుకోవచ్చండి. ఇదే కూరని వండిన రైస్తో కలిపేసి లంచ్ బాక్స్గా తీసుకెళ్ళచ్చు. చల్లారినా కూడా తినడానికి బాగుంటుంది. ఈ కూర కోసం ఫస్ట్ ఒక చిన్న ప్రిపరేషన్ చేసుకోవాలండి. ఈ టీ గ్లాస్తో ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని కడిగి ఒక 30 గంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టేశాను. పప్పు బాగా నానిన పప్పుని ఉడికించుకోవాలి. ఈ పప్పుని పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేలా ఉడికించుకోవాలి. దానికోసమని కుక్కర్ ప్యాన్ అడుగున నీళ్లు పోసి నానిన పప్పుని గిన్నెలో వేసి జస్ట్ ఈ పప్పు మునిగేటంత వరకు నీళ్లు పోసుకోవాలంతే. పప్పు జస్ట్ నీళ్ళలో కవర్ అవ్వాలంతే. కనిపిస్తుందండి, ఇలా ఇంత నీళ్లు పోసుకుంటే, జస్ట్ పప్పు కవర్ అయ్యేటంత వరకు నీళ్లు పోసుకుంటే చాలండి. కుక్కర్ మూసి 2 విజిల్స్ రానివ్వాలి. పప్పు ఉడికేలోగా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. మీడియం సైజులో 2 బచ్చలి ఆకు కట్టలు కాడల్ని తీసేసి శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కోవాలి. ఆకుని ఇలా తరిగిన తర్వాత ఈ సైజులో ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల నూనె పోసి వేడి చేసుకోండి. ఎక్కువ నూనె పట్టదండి ఈ కూరకి. నూనె వేడెక్కగానే కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి ఇవి వేగగానే తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు తరిగిన ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేటంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా మెత్తబడగానే తరిగిన బచ్చలి ఆకు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఆకుని సన్నని మంట మీద మగ్గనివ్వాలి. బచ్చలి ఆకు తొందరగా మగ్గిపోతుంది కాబట్టి స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచి మగ్గనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయిందండి. చూడండి, పప్పు ఈ రకంగా ఉడికుండాలి. ఇలా విడివిడిగా ఉండాలి. పూర్తిగా ఉడికింది కానీ మ్యాష్ అవ్వలేదు. ఈ రకంగా ఉడికించుకుంటే కూరకి బాగుంటుంది. ఆకు మగ్గింది. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన పప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం నేను 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు, చాలా కొద్దిగా నీళ్లు. చూడండి, ఒక 2-3 టేబుల్ స్పూన్లు అంతే. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు సన్నని మంట మీద మగ్గనిద్దాము. 2-3 నిమిషాల తర్వాత 2 చిటికెళ్ళు మెంతి పిండి కలుపుకోవాలి. ఈ మెంతి పిండి కూరల్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి కొట్టిన పౌడర్ అండి. మెంతి పొడి వేసి బాగా కలిపిన తర్వాత ఒక 1/2 నిమిషం మూసుంచండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొత్తిమీరతో ఫ్లేవర్ బాగుంటుందండి కూరలో. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 2-3 నిమిషాల తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. పులుపు కోసం అన్నమాట. మనం టొమాటో కానీ చింతపండు రసం కానీ ఏది కలపలేదు కదండి. సో లాస్ట్లో ఇలా నిమ్మరసం పిండుకోవాలి. మీకు పులుపు వద్దనుకుంటే నిమ్మరసం పార్ట్ని స్కిప్ చేసేయండి. రెసిపీ నచ్చిందండి? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి ఎలా ఉందనేది కింద కమెంట్స్లో రాస్తారు కదూ. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక మా రేస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.